శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మనకి వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా మంది ఆడవాళ్ళు ఒక మంగళకరమైన దానిగా భావించి చేసుకుంటూ ఉంటారు. ఇది పెళ్ళైన వాళ్ళే చేసుకుంటారు అనేది నాకు తెలిసినంత వరకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ వీడియోస్లో వీటిలో సెలబ్రిటీస్ కూడా పెళ్ళి కాని వారు కూడా కూర్చొని చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇలా చేయొచ్చా అసలు? అంటే మీకు వీళ్ళకి అంటే తెలియదులేండి. ఇప్పుడు డబ్బు కోసం వాళ్ళు ఏమైనా చేస్తున్నారు. అంటే మీరు డబ్బు అంటే ఎందుకండి డబ్బు అంటున్నారేమో. అంటే రీల్స్ చేస్తారు, లేకపోతే యూట్యూబ్లో వాళ్ళు ఒకటి అప్లోడ్ చేసుకుని వ్యూస్ వచ్చాయనుకోండి, డబ్బులు వస్తాయి కదా. ఈ మధ్యన ప్రియాంక జైన్ అన్న ఆవిడ ఒక యూట్యూబ్ బ్లాగ్ మీద పెట్టుకుంది. ఆవిడ పెట్టుకున్నాక శివకుమార్ అని తను పెళ్లి చేసుకోపోయే అబ్బాయితో కలిసి చేస్తోంది ఆవిడ. సో అందులో భాగంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంది. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో లివిన్ లో ఉన్నారు. సరే, ఇంకా మన అంతకంటే మాట్లాడలేము ఏది కూడా. అయితే మీరు అన్నారు ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు. మీకు మామూలుగా అంటే పిల్లలు, చిన్న పిల్లలు 10 ఏళ్ల లోపు పిల్లలకి అమ్మ చేయించవచ్చు, బాలల చేత చేయించవచ్చు. మనం అంటే కౌమారి దశలో ఉన్నప్పుడు మనం వ్రతం చేయించవచ్చు పిల్లల చేత. మా అమ్మ కూడా మా చిన్నప్పుడు మాకు చేయించింది. తర్వాత మా అమ్మాయికి నేను ఇప్పుడు ఈ శ్రవణ మంగళవారాల నోము కూడా చేయించేశాను. అంటే 3 ఏళ్ల నుంచి వాళ్ళు మెచ్యూర్ అయ్యేలోపు చేయించేయచ్చు. మనం సాధారణంగా బేసి సంఖ్యలో మొదలు పెడతాం. 5 ఏళ్ళు చేసేసి మనం ఉద్యాపన చేయించాం. సో పెళ్ళయ్యాక వాళ్ళు చేసుకోవడానికి కుదిరినా కుదరకపోయినా కావాలంటే మళ్ళీ చేసుకుని ఉద్యాపన చేసుకోవచ్చు. అంటే ఆ పద్ధతి ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రియాంక జైన్, తర్వాత సిరి హనుమంతు ఇలాంటి వాళ్ళు మొన్న వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు పెళ్లి కాకుండా. సాధారణంగా ఇప్పుడు ఏమండి, ఇదే వేరే మతాల వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళు తప్పు పడితే ఈ సంఘాలు ఏవి కూడా వాళ్ళని ఏమి అనవు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మతంలోనూ ఒక సంప్రదాయం ఉంటుందిగా, సంప్రదాయాన్ని పాటించాలిగా. ఇప్పుడు ముస్లిమ్స్ ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు, వాళ్ళల్లో మహిళలు బుర్కా వేసుకోవాలంటే వాళ్ళు వేసుకుంటున్నారు, అది తప్పు కాదు వాళ్ళకి. కానీ దాన్ని ధైర్యంగా ఏ మహిళా సంఘాలైనా దాన్ని ఎదిరించగలవా, ఒక మాట మాట్లాడగలవా? అదేంటండి అలా ఎలాగని. అదే మీకు గుర్తుందా, ఒక యాడ్ వచ్చింది విద్యాబాలంది, నాకు బాగా గుర్తు. ఆ అమ్మాయి ఇది వేసుకుంటుంది, ఘుంగట్ వేసుకుంటుంది. వేసుకుంటే ఘుంగట్ వేసుకోవడం కాదు అని ఇంకేదో చెప్తుంది అనమాట. అదేదో యాడ్. నేను అనేది హౌ డేర్ యు ఆర్. ఇప్పుడు నార్త్ ఇండియాలో అది వేసుకుంటారు రాజస్థాన్ వాళ్ళు, దాని మీద మీరు యాడ్ ఎలా చేయగలిగారు? ఈ మధ్యకాలంలో చాలా యాడ్స్ వచ్చాయి మీకు. అంటే మీరు ఇది అసందర్భం కాదు, సందర్భం కాబట్టి చెప్తున్నా. బొట్టు పెట్టుకోకుండా నగల దుకాణాలకు సంబంధించి యాడ్స్ చేస్తారు హీరోయిన్స్. మీరు ఎందుకు చేస్తారు మరి? ఇప్పుడు నేను అనేది మీరు హిందూ సంప్రదాయాన్ని పూర్తిగా పాటించండి, లేదు పూర్తిగా ముస్లిం సంప్రదాయం చూపించండి, తప్పులేదు. ఇప్పుడు ఒక యాడ్లో మీరు వెదర్ షీజ్ ఏ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ యూ కెన్ ప్రొజెక్ట్. బట్ హిందువుల దాకా వచ్చేసరికి మీరు వాళ్ళ సంప్రదాయాలు చూపించకుండా ఎందుకు యాడ్ చేస్తారు? మీకు కొనేవాళ్ళు ఎక్కువ హిందూసా కాదా? ప్రతి సరుకు కొనేవాళ్ళు హిందువులా కాదా? ఇప్పుడు ముస్లిమ్స్ పెట్టే షాపుల్లో హిందువులు కొనాలి, హిందువులు ఉండే షాపుల దగ్గర ముస్లిమ్స్ వచ్చి కొట్లు పెట్టి వాళ్ళు ఆక్యుపై చేస్తారు, తప్పులేదు. వాళ్ళ దగ్గర మనం కొనాలి, కానీ మంది వాళ్ళు కొనరు. మన సంప్రదాయాలు వాళ్ళకి నచ్చవు, అది నాకు అక్కడ నచ్చదు. ఎవరి సంప్రదాయం వాళ్ళు పాటించండి, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు మనకి. బట్ మన సంప్రదాయం దాకా వచ్చేసి అప్పుడు యాడ్ ఏదో మార్చినట్టున్నాడు, బొట్టు లేదని గొడవ చేస్తే. ఇప్పుడు మీరు చూసుకోండి, అమ్మాయి ఎవరు, కరీనా కపూర్, ఇంకా చాలా మంది యాడ్స్ చేస్తారు, బొట్లు పెట్టుకోరు. నేను అనేది అది, వెన్ యూ వాంట్ టు డూ ఒక బిజినెస్, మీరు వాళ్ళకి తగ్గట్టుగా చేయండి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం దాకా వచ్చేసరికి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవటం కోసం అక్కడ ఆ చూసుకోవడాలేంటి, ఆ కూర్చోటాలేంటి, ఆ పూజలేంటి. అసలే వరలక్ష్మి వ్రతంలో మొగుడు కూర్చోడు ఎక్కడ పక్కన, ఇక్కడ ప్రియుడు కూర్చున్నాడు, ప్రియుడు కూర్చోడు, అవునా కాదా? ఆ అమ్మాయి చేసుకోవాలి, పక్కన తల్లి ఉంటే తల్లి ఉండి చేయిస్తుంది, లేదా పూజారి ఉండి చేయిస్తారు. వరలక్ష్మి వ్రతం అనేది జంటగా ఎవడు చేసుకోడు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరందరూ అసలు ఈ పూజలు వ్రతాలు మీ అందరికీ ఎప్పటి నుంచి వచ్చాయి? ఈ యూట్యూబ్లో వచ్చాక ఈ హిందూ సంప్రదాయాలు అనేవి ప్రతివాడు పాటిస్తున్నాడు. గతంలో బొట్టు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు,
ఇప్పుడు బొట్లు అవసరాన్ని బట్టి ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకుంటున్నారు. పూజలు వస్తే కుంకాలు పెట్టుకుంటున్నారు, పాపిట్లో సింధూరు పెట్టుకుంటున్నారు, నగలేసుకుంటున్నారు, ఎటైర్ మారిపోతోంది. నేను అనేది ఆడంబరం లేకపోతే ఒకటి చూపించుకోవటానికో మనం ఒక పని చేయకూడదు. పూజ అనేది మనసులోంచి రావాలి. అమ్మవారికి మనం మేకప్ వేసుకున్నామా లేదా ఆవిడ పట్టించుకోదు. మనం మనస్ఫూర్తిగా చేసామా లేదా. ఇప్పుడు మీరు ఇంత అలంకారాలు చేసేసి పూజ ఎక్కడ చేస్తారు? ఇంత ముగ్గు పెడతారు, ఇన్ని పూలు డెకరేషను. పూర్వం అలా లేదు. ఒక కలశం పెట్టామా, అమ్మవారికి పూజ చేసామా, నైవేద్యం పెట్టామా, పద్ధతిగా చేసుకున్నామా. మన అమ్మలందరూ పాత పట్టు చీరలు కట్టుకునే పూజలు చేశారు కదండి. కొత్త చీరలు కట్టుకుని ఎవరు చేయలే. ఇప్పుడు కూడా మనం పెళ్లి చీరలో ఏదో చీరలు కట్టుకుని చేస్తాం, కొత్త చీర కట్టుకుని చెయ్యం. పూజ అయిపోయాక సాయంకాలం కొత్త చీర ఉంటే కట్టుకుంటాం. పూజ కోసం కొత్త చీర కట్టుకోం. నేను అనేది ఏంటంటే మీరు ఆడంబరాల కోసం లేకపోతే ఒక యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేసుకోవడం కోసం పూజలు చేయకండి. పెళ్ళి కాకుండా ఈ పూజ చేయరు. పెళ్ళయ్యాక శ్రావణ మంగళం అసలు మీకు ఇప్పుడు పెళ్ళయింది అనుకోండి, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఆషాఢ పట్టి శ్రావణ పట్టి అని ఇస్తారు. మీకు ఐడియా ఉంటుంది. మా ఇళ్లలో అయితే మాకు ఆషాఢం ఉండదు. అంటే అబ్బాయి అమ్మాయి ఆషాఢంలో దూరంగా ఉండాలి అనేది మా కమ్యూనిటీలో లేదు. కానీ మా దాంట్లోనే వేరే వాళ్ళకు ఉంటుంది. ఆషాఢంలో అత్తగారు అల్లుడు లేకపోతే కోడలు అత్తగారు ఒక గడప దాటరు. సో ఒక నెల దూరంగా ఉంచుతారు. తర్వాత శ్రావణంలో శ్రావణ పట్టి అని ఇస్తారు అత్తగారు వాళ్ళు. అంటే ఏదైనా ఒక బంగారు కాసో, డబ్బులుంటే నల్లపూసలో, ఒక గొలుసో ఏదో పెట్టి ఒక పట్టు చీర పెట్టి అమ్మాయి చేత పూజ చేయిస్తారు అత్తగారింట్లో. చేయించి అప్పుడు అమ్మగారింట్లో కూడా ఒక వారం చేసుకుంటారు. ఫస్ట్ అత్తగారింట్లో చేసుకోవటమే ముఖ్యం. అదొక పద్ధతి ఆచారంగా వస్తుంది. అందుకని ఆషాఢ పట్టి శ్రావణ పట్టి అంటారు దాన్ని. అప్పుడు అత్తగారు వాళ్ళకు కూడా చీరలు పెట్టడం అంటే మీ ఇష్టాన్ని బట్టి డబ్బు ఉంటే పెట్టుకుంటారు. కొంతమందికి ఆ పద్ధతి ఉంటుంది, చేస్తారు. నేను అనేది ఏంటంటే సంప్రదాయాన్ని మీరు దాన్ని వక్రీకరించొద్దు. సంప్రదాయాన్ని మీరు మీ అవసరం కోసం మీరు వేరే వెరితలలేస్తూ చెయ్యొద్దు అంటున్నా. ఇప్పుడు ఏదైనా కూడా పద్ధతిగా ఉండాలి. కాదు కదా మేడం, సిరి హనుమంతు గారు కూడా చేశారు. నేను అనేది అదే, దేనికి చేస్తున్నారు మీరు? మీరు ఫస్ట్ తెలుసుకోండి. మీకు పూర్తిగా నమ్మకం ఉంటే నమ్మకం ప్రకారం ముందుకెళ్ళండి. ఇప్పుడు ప్రతిదీ వితండవాదన చేయొచ్చండి. నా ఇష్టం నేను చేస్తాను అంటే ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు తెగించిన వాడికి తెడ్డే లింగం అంటారు. అలాగా తెగింపు వేరు, పద్ధతి వేరు, సంప్రదాయం వేరు, మూర్ఖత్వం వేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. చేసుకోండి, పెళ్ళయ్యాక నెక్స్ట్ ఇయర్ చేసుకోండి, హ్యాపీగా పద్ధతిగా చేసుకోండి. అది మీకు ఆనందం, చూసేవాడికి ఆనందం. కానీ మీరు వీడియోల కోసం చేయకండి దయచేసి. పూజలు వీడియోలు తీసి ఫోటోలు పెట్టుకోండి తర్వాత. కానీ మీకు చిత్తం విత్తం మీద, హస్తం శివుడి మీద అని మీ మనసంతా కెమెరా మీద, మీరు పూజ దేనికి చేస్తున్నారు అక్కడ? ఇటు తిరగండి అమ్మా అనగానే తిరగడం. మీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి. అన్న పెళ్ళా పూజల్లో మీరు ఆ ఫోటోలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే మీరు అనొచ్చు ఏంటండి మీరు మోడ్రన్ కాదా అని. మోడ్రన్ అంటే ఏంటండి? మనం కట్టుబొట్టుల్లో మీరు సందర్భాన్ని బట్టి ఒక చీర వేసుకోవటమో, ఒక ప్యాంటు షర్ట్ వేసుకోవటమో, ఒక చుడిదార్ వేసుకోవటమో అది మోడ్రన్ అంటే. కానీ మీ ఆలోచన విధానం అనేది సంప్రదాయబద్ధంగానే ఉంటుందిగా. ఈ మధ్యకాలంలో మీకు కరోనా వచ్చాక మాకు దేవుడు అంటే నమ్మకం లేదంటారు, అన్ని పూజలు చేస్తారు. ఈవెన్ కమ్యూనిస్టులు అని చెప్పుకునే వాళ్ళు, మార్క్సిస్టులు అని చెప్పుకునే వాళ్ళని కూడా కొద్దిమందిని నేను చూసి, అందరూ నేను అంటల్లో తులసి మొక్కల్ని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకోవాలి? మీ ఆరోగ్యం కోసం తులసి ఎందుకు మీకు? తులసి హిందువులకు సంబంధించింది కదా. ముస్లిమ్స్ కూడా పెట్టుకున్నారు. నేను పెట్టుకోవడం తప్పని అంటలే, నమ్మకంతో చేయండి. అబద్ధం చెప్తూ ఒక పని చేయొద్దు అంటాను నేను. ఇప్పుడు ఎవరి కోసం మనం బతకం కదండి, మన కోసం మనం బతుకుతాం. మన సంప్రదాయాలు మనకి పరంపరగా వచ్చావు మనం పాటిస్తాం. ఇప్పుడు కొత్తగా వచ్చాక, ఇప్పుడు చూడండి మీరు సీరియల్స్ వచ్చాక, ముఖ్యంగా జీ తీసుకున్నారంటే వాళ్ళు ఒక సీరియల్లో వాళ్ళు సీరియల్స్ పొడిగించడం కోసం ఎక్కడెక్కడి సంప్రదాయాలు తెచ్చి పెడతారు. మీరు గమనించండి ఆ సీరియల్స్ కావాలంటే. అంటే ఆ నార్త్ ఇండియన్వి తెచ్చేస్తారు, సౌత్ ఇండియన్వి తెచ్చేస్తారు. ఒక మిగతా రాష్ట్రాలకు సంబంధించినవన్నీ పెట్టేసి తెలుగు వాళ్ళ సంప్రదాయాలుగా చూపిస్తారు. అన్ని సంప్రదాయాలు ఉండవు, సంప్రదాయాలు కొద్దిగానే ఉంటాయి. పండగని బట్టి మనం చేస్తాం. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క సంప్రదాయం ఉన్నట్టుగా ఒక్కొక్క భాషకు ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. వాళ్ళెవరో చేశారని మీరు ఇక్కడ తెచ్చిపెట్టి ఖర్చులు పెరగటం తప్ప, అవన్నీ వాళ్ళెవరినో చూసేదో పూలను చూసి నక్క వాత పెట్టుకుందని సీరియల్లో బాగా చేశారండి, నేను కూడా చెయ్యాలంటే అది అసందర్భంగా ఉంటుంది. అంటే ఖర్చులు పెరగటం తప్ప కలిసి వచ్చేదేం ఉండదు అంటున్నాను నేను. సో ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రియాంక జైన్ గారు కావచ్చు, ఆ శివకుమార్ గారు కావచ్చు, ఆ సిరి హనుమంత్ గారు కావచ్చు,
వీడియోల కోసం వరలక్ష్మి వ్రతం చేయటం అనేది వినటానికి బాగాలే, చూడటానికి బాగాలే. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.